54వ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడి 4 ప్రశ్నలు అడిగారు కదా, ఆ ప్రశ్నలకి సమాధానం కిందనే 55వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు అర్జునునికి సమాధానపరుస్తున్నాడు. మనం ఒకసారి శ్లోకం సందర్భం గుర్తు చేసుకుందాం. పూర్వ శ్లోకమున అంటే 58వ శ్లోకమున 3వ ప్రశ్నకు సమాధానం ఇచ్చుచు స్థితప్రజ్ఞుడు కూర్చొని రీతిని తెలిపి అందులో కలుగు సందేహములను తీర్చుటకై సామాన్య మానవుల ఇంద్రియ సంయమ రీతుల కంటేను స్థితప్రజ్ఞుని ఇంద్రియ సంయము విలక్షణమైనదని తెలుపుచున్నాడు. మనం శ్లోకం చదువుకుందాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దీని అర్థం ఏంటంటే, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. నమస్కారం.